సీజేపీ ఏం సాధించింది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య తీరిపోయినట్టేనా? నీట్ లీకేజీ విక్టిమ్స్కి న్యాయం దొరికినట్టేనా అంటే ఎస్. ఎందుకంటే జరిగిన దాన్ని మార్చలేకపోయినా ఇంకోసారి ఇట్లాంటి తప్పు జరగకుండా చాలా గట్టి చట్టం తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. అదే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ చట్టం. 2021లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని తీసుకొచ్చిన దాంట్లో ఇప్పుడు భారీ మార్పులు చేయబోతుంది. ఇదొక విజయం అయితే, రెండోది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏం మామూలు విషయం కాదు. ఖచ్చితంగా మన అధికార పరిధిలో జరిగే తప్పులకి మనం బాధ్యత వహించాలి అని చెప్పి చాలా గట్టిగా చెప్పింది జెన్జీ ఉద్యమం. అంతకంటే ముందు యువతరం ఏం కోరుకుంటుంది అనే విషయం కూడా దేశానికి తెలిసి వచ్చింది. కాక్రోచ్లు అలియాస్ జెన్జీ వీళ్ళ ఆలోచనలు చాలా పెద్దవి. క్వశ్చన్ చేయాల్సిన చోట క్వశ్చన్ చేయకుండా ఆగరు. ఎక్కడన్నా మార్పు చేయాలనిపిస్తే ఖచ్చితంగా ఆ మార్పు కోసం కొట్లాడతారు. అదే ఈ జనరేషన్ స్పెషాలిటీ. పాత జనరేషన్ అట్లా వస్తుంది కాబట్టి మనం కూడా అట్లనే ఉండాలి అని అస్సలు అనుకోరు. ఖచ్చితంగా ఎందుకు అని అడుగుతారు. అంతేకాదు ఈ జనరేషన్కి తెలిసినంతగా టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అనే విషయం ఇంకెవరికి తెలియదు. వాళ్ళు ఒక్కసారి చూడండి, 2 లక్షల మంది ఈ ఉద్యమంలో పాల్గొంటే 2 లక్షల మంది చేతిలో 2 లక్షల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆ 2 లక్షల స్మార్ట్ ఫోన్లే మొత్తం ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రసారం చేయగలిగినాయి. మొత్తం గవర్నమెంట్ అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసినా, అక్కడి నుంచి బయటికి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాకుండా ఎంత ట్రై చేసినా కూడా ఆగలేదు. వీళ్ళు టెక్నాలజీని ఉపయోగించి సంపాదించడం ఎట్లా, టెక్నాలజీని ఉపయోగించి కొత్త విషయాలు నేర్చుకోవడం ఎట్లా, ఇవన్నీ వీళ్ళని చూసి అంతకంటే ముందు జనరేషన్లో నేర్చుకోవాలి. జెన్జీని విమర్శించడం చాలా ఈజీ, కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ ఇన్నోవేటివ్ మైండ్ సెట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళలో వాళ్ళు మార్పు చేసుకోవడం, ఇట్లా మనం చాలా నేర్చుకోవాలి వాళ్ళ నుంచి. ఒకసారి వీళ్ళ ఉద్యమాన్ని చూడండి. మామూలుగా ఏదైనా ఉద్యమం అంటే ధర్నాలు, నిరసనలు, లేదంటే కొద్దిమంది లీడర్స్ వచ్చి అక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు, లేదంటే గవర్నమెంట్ పాలసీలని వ్యతిరేకిస్తూ పాటలో ఆటలో ఇట్లాంటి ఉంటాయి. కానీ ఇక్కడ ఈ జెన్జీల ఉద్యమంలో అట్లాంటి ఏం లేవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గవర్నమెంట్ మీద నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇక్కడ అందరూ నీట్ పేపర్ లీకేజీ కోసమే రాలే. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆవేదన. కొద్దిమందికి నీట్ పేపర్ లీకేజీ ఇష్యూ, కొద్దిమందికి ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఇష్యూ, కొద్దిమందికి రామ మందిరంలో విరాళాల దోపిడీ మీద అదొక ఇష్యూ, కొద్దిమందికి ఉద్యోగాలు లేవని, కొద్దిమందికి క్వశ్చన్ చేసే అట్మాస్ఫియర్ లేదని, ఇట్లా ఎవరి కారణాలు వాళ్ళవి. ప్రస్తుతానికి యువతరానికి ఏం సమస్యలు ఉన్నాయి, దానికి గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ కావట్లేదు, వాళ్ళకి ఏం కావాలి, ఇట్లా ప్రతిదీ అంటే వాళ్ళ అసంతృప్తిని అంతా అక్కడికి వచ్చి వెళ్ళగెక్కిర్రు. అసలు కాక్రోచ్ల ఉద్యమం మొత్తం ఒక జాతర లెక్క సాగింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిరసన తెలిపిర్రు. ఊగదంపుడు ఉపన్యాసాలు లేవు, ఖండించడాలు, కాకరకాయలు ఇట్లాంటివి ఏం లేవు. మొత్తం వీళ్ళ ఉద్యమం మొత్తం సెల్ఫీలు, రీల్స్, ఇన్స్టాగ్రామ్ దీని మీదనే నడిచింది. సీదాబాద్ ఏం చెప్పదలుచుకుంటే అది మొహం మీదనే చెప్పడం అంతే. ఒక్కసారి వాళ్ళ ప్లకార్డ్స్, వాళ్ళ నినాదాలను అబ్జర్వ్ చేయండి. మెలోని వదిన మోదీ అన్నకు నువ్వైనా చెప్పొచ్చు కదా. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తామా ఇది ఒక నినాదం అవుతుందని? ఒక దగ్గర ఒక రోడ్ సైడ్ ఒక బోర్డు పట్టుకొని ఒక అమ్మాయి నిలబడ్డది. దాని మీద మోదీ అని రాసింది. అమ్మాయిని ఒకళ్ళు వెళ్ళి క్వశ్చన్ చేసిర్రు, ఏందమ్మా ఏంది, నీకేం భయం లేదా, ఇట్లా రాసుడు తప్పు కదా అంటే, అరే భయపడితే ఇది డెమోక్రసీ ఎట్లయితుంది అని చెప్పి ఆమె రిటర్న్ క్వశ్చన్, అంతే తప్ప దానికి ఆన్సర్ లేదు. ఇంకొక స్లోగన్, ఢిల్లీ పోలీస్ లాఠీ చార్జీ నహి, హమారా ఫోన్ రీఛార్జ్ కర్నా. ఏందమ్మా ఇట్లా రాసినావు, పోలీసులకు కోపం రాదా అంటే, అరే నేనేమన్నా తప్పు రాసినా. ఇట్లా ప్రశ్నకి ప్రశ్నే సమాధానం. అంటే మనం ఆన్సర్ చెప్పగలిగితేనే వాళ్ళను క్వశ్చన్ వేయాలి మనం. ఇక కొద్దిమంది జెన్జీ పీపుల్ దగ్గరికి వెళ్ళి, బాబు మీ ఉద్యమం గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం రాస్తుందో మీకు తెలుసా అంటే, హ్యాపో ఎవడికి కావాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం రాస్తే, మేము అసలు ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియానే చూడం, మా ఉద్యమం మొత్తం ఇన్స్టాగ్రామ్ మీదనే సాగుతుంది, మేము ఇన్స్టాగ్రామే చూస్తాం. ఇది ఆన్సర్. అంతే తప్ప వాడు ఎవడో ఏదో అనుకుంటాడు, మా ఉద్యమం గురించి ఎవరో ఏదో అనుకోవాలి, అసలు ఈ థాటే లేదు వాళ్ళ దగ్గర. ఇంకొకరు వెళ్ళి, మీలో దేశద్రోహులు ఉన్నారంట కదా అంటే, అయితే అరెస్ట్ చేసి లోపలేయండి, ఎందుకు చూస్తారు? అసలు వాళ్ళు అడిగేదానికి సమాధానాలు మనకే దొరకవు. అట్లా ఉన్నారు వాళ్ళు. ఏం లేదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నీ మనసులో ఏముంది, ఏం చూపించాలనుకుంటున్నావు, ఏం చూపిస్తున్నావు, బస్ అంతే. ఇక ఏం లేదు, ఇంకో ముచ్చటే లేదు. మీరు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరాడ. ఎవరికి నచ్చిన రీతిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అక్కడ ఆందోళన చేశారు. అంతేకాదు వాళ్ళందరి కాజ్ కూడా ఓన్లీ నీట్ పేపర్ లీకేజ్ ఒకటే కాదు, రకరకాల కాజెస్ ఉన్నాయి. ఇందాకనే అనుకున్నాం కదా, ఒకరికి రామ మందిరంలో విరాళాల దోపిడీ అనేది ఒక కాజు, ఇంకొకరికి ప్రశ్నించే వాతావరణం లేకపోవడం ఒక కాజు, ఇంకొకరికి బీజేపీ పార్టీ విధానాలే ఒక కాజు. ఇట్లా రకరకాల పీపుల్ అక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చిన విధానాల ద్వారా నిరసన అనేది తెలిపారు. అంతేకాదు ఇంకొక ఇక్కడ చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, వాళ్ళ ఓపిక. ఒక్కొక్కరు వారం రోజులు 10 రోజులు అక్కడ ఫుట్పాత్ల మీద వండుకొని, వాళ్ళే పొద్దుగాలు లేసి వాళ్ళే క్లీన్ చేసుకొని, అక్కడ దగ్గరలో ఉన్న ఏదో పబ్లిక్ టాయిలెట్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే ఫోన్లు ఛార్జింగ్లు పెట్టుకొని, ఆ రాత్రి వేడిలో చలిలో అట్లనే వండుకొని, వాళ్ళ దగ్గర ఏం లేవు, జస్ట్ ఊపుకోవడానికి చిన్న కర్రలు తప్ప. ఎవరో ఫుడ్ తెచ్చిస్తే తిని, ఎవరో వాటర్ పంపిస్తే తాగేసి, అక్కడికి వచ్చిన వాళ్ళు రకరకాల మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వస్తువును వాళ్ళకి సాయం చేశారు. ఇట్లా అన్నిటికీ ఓర్చుకొని వాళ్ళకి నచ్చిన రూపాల్లో
చాలా కరేజియస్గా, ఎంత ధైర్య సాహసాలు. ఒక అమ్మాయి పోలీస్ వ్యాన్ వెళ్తుంటే దానికి అడ్డుగా నిలబడి పోలీస్ వ్యాన్లకు ఎక్కించిన వాళ్ళందరినీ దింపడం, ఇంకొక అమ్మాయి అబ్బాయిల్ని కొడుతుంటే అడ్డుగా నిలబడి వాళ్ళని కాపాడడం, పోలీస్ వ్యాన్లో కొద్దిమందిని ఎక్కించుకెళ్తుంటే ఆ ఉద్యమానికి సంబంధం లేని ఒక వ్యక్తి వెనక నుంచి వెళ్ళి ఆ వ్యాన్ డోర్ తీసి అందరు దిగిపోవడం. అసలు ఇట్లాంటి ఇష్యూస్ చూసినప్పుడు అంటే ఈ జెన్జీ పీపుల్ వీళ్ళ ఉద్యమానికి ప్రజల మద్దతు కూడా దొరికింది అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లా ఎవరి రీజన్ కోసం వాళ్ళు, ఎవరి కాజ్ కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆందోళన ఏందో అక్కడ చెప్పారు. అందుకే ఇది ఓన్లీ నీట్ పేపర్ లీకేజీ వల్ల వచ్చిన అసంతృప్తే కాదు, మొత్తం ఈ వ్యవస్థల మీద వచ్చిన అసంతృప్తి. యువతరం దలుచుకుంటే మీ అధికార పీఠాల కూసాలు కదులుతాయని చేసిన ఒక హెచ్చరికే ఈ జెన్జీ ఉద్యమం. అంతేకాదు ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని మర్చిపోతున్న వాళ్ళకి అది తప్పు అని చెప్పి చేసిన గట్టి ఒక హెచ్చరిక కూడా. నాకైతే ఈ జెన్జీ ఉద్యమం మీద ఉన్న అభిప్రాయం ఇది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.